హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆస్తి దీప పేరు మీద రాసి జోష్న పారిజాతానికి ఊహించని షాక్ ఇచ్చిన శివన్నారాయణ. మన శివన్నారాయణ ఈ పని ఎందుకు చేశాడు? అసలు శివన్నారాయణకు నిజమేలా తెలిసింది? అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోని అయితే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. అలానే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి. సరేండి, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక కార్తీక్ దీప విషయంలో చాలా చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక ఆ నారాయణ రెస్టారెంట్ అదనైతే వచ్చి మీరు రెస్టారెంట్ని చాలా బాగా గ్రోత్గా ముందుకి నడిపిస్తున్నారు, చాలా బాగుంది, మీరు చేసే విధానం బాగుంది, వంటలు బాగున్నాయి అంటూ మెచ్చుకుంటూ మీకు నచ్చినట్టుగా ముందుకు వెళ్ళిపోండి, ఏ సలహా విషయంలో కూడా నన్ను అడగనవసరం లేదని చెప్పి ఆయన అయితే చెప్పేస్తారు. అలా చెప్పడంతో ఇక మీ ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని చెప్పడంతో చూసావా, ఆయనే చెప్పారు మన ఇద్దరం మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని. మన ఇద్దరం నిజంగా అలా కలిసాము, ఆ భగవంతుడు మన ఇద్దరిని కలిపాడు, ఇక నువ్వు ఈ బంధం గురించి ఆలోచించవలసిన అవసరం లేదంటూ భార్యని చూసి మురిసిపోతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఆ ప్రేమని చూసి సంతోషపడుతూనే ఉంటుంది, కానీ ఇక మనసులో బాధని ప్రేమని రెండింటినీ కూడా బయట పెట్టడం దీపకు అలవాటు లేదు కదా. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తన మనసులో ఉన్న ప్రేమను మనసులోనే దాచుకుంటూ ఉంటుంది. ఇక దీప అయితే నీకు ఇది ఇలా జరుగుతుంటుంది, రెస్టారెంట్ గ్రోత్ పెరుగుతూ ఉంటుంది, వీలునామా గురించి ఒక్కసారి ఆలోచించమని దీప్ అంటూ ఉండగానే కార్తీక్ అయితే చెప్పేస్తాడు, వీలునామా విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితిలోని నేను ఆలోచించాలి అనుకోవడం లేదు, వాళ్ళ ఆస్తి వాళ్ళ ఇష్టం, బంధాన్ని నిలుపుకుంటారో తెంపేసుకుంటారో అది వాళ్ళ నిర్ణయం, ఆస్తి కోసం నేను ఆశపడ్డం లేదని కార్తీక్ అంటాడు. ఇక ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత కూడా వీలునామా విషయంలో కాంచన్ని అడుగుతూ ఉంటుంది దీప. అమ్మ, మీరైనా వీలునామా విషయంలో ఆలోచించండి, మీకు రావాల్సిన ఆస్తి గురించి మీరు ఆలోచిస్తే ఆస్తి గురించి కూడా కాదు, నేను చెప్పేది మీకు నాకు అర్థమవుతుంది. ఏంటంటే ఆస్తినే ఇవ్వలేదు అంటే రేపు బంధాన్ని కలుపుకోరు అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు. ఆస్తికి బంధానికి సంబంధం లేదు, రేపొద్దున అన్ని నీచాలు తెలిసి నా కొడుకు సాధించిన రోజు మా నాన్న తప్పకుండా నా దగ్గరికి వస్తాడు, ఆ నమ్మకం నాకుంది. నిన్ను నన్ను వాడిని అందరినీ కూడా తన వాళ్ళగా స్వీకరిస్తాడు, అది చాలు. ఇప్పుడు మనం ఆస్తి తీసుకున్నాము అంటే వాళ్ళ ఆస్తి తీసుకుని మనం పైకి ఎదిగామని అనుకుంటారు, అది మనకి అవసరం లేదు అని చెప్పేసి కాంచన కూడా ఆస్తి విషయంలో ఖచ్చితంగానే చెప్పేస్తుంది. ఇక ఇక్కడ చూస్తే శ్రీధర్ మాత్రం ఆస్తిని వదిలే పరిస్థితిలో కనిపించడు, ఆస్తిని ఎలాగైనా సరే దక్కించుకుని ఎలాగో వాళ్ళు తీసుకోరు కాబట్టి ఆ ఆస్తిని కూడా తనే సొంతం చేసుకుందామని ప్లాన్లో ఉంటాడు శ్రీధర్ అయితే. ఇక ఈ విషయం అయితే కావేరి కార్తీక్కి ఫోన్ చేసి చెప్పేస్తా అని బెదిరిస్తూనే ఎలా అయితే కావేరి కాంచనికి కార్తీక్కి ఇద్దరికి కూడా ఫోన్ చేసేసి ఈ విషయం అయితే చెప్పేస్తుంది. ఈ మాస్టర్కి ఆశ పోవడం లేదు, అతి ఆశ అస్సలు పోవడం లేదు, మనల్ని మోసం చేసిన ఆస్తి విషయంలో మాత్రం ఇక మా నాన్న చాలా పట్టుదలగా ఉన్నాడు, ఆస్తి ఎట్టి పరిస్థితిలోని మా నాన్నకి మాత్రం దక్కనివ్వకూడదు, ఒకవేళ మా అమ్మ పేరు మీద ఆస్తి రాసినా అది అమ్మకి మాత్రమే సొంతం, అంతకు మించి వేరెవరికి సొంతం కాదు అని చెప్పేసి ఇక అంటూ ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. ఈ ఆస్తి విషయంలో ఏదైనా తేడా వస్తే బంధాలు తెగిపోతాయని భయంగా ఉంది, ఆస్తి పంచని వాళ్ళు నిజంగా ప్రేమని ఎలా పంచుతారు, ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటారని ఆశలు కూడా చచ్చిపోతాయి, కాంచనమ్మ ఎంతో బాధపడతారు, పైకి కార్తీక్ బాబు బాధపడకూడదని అలా అనుకుంటున్నారు, కానీ బాధపడుతూనే ఉంటారని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అలా వీలునామా గురించే టాపిక్ అయితే నడుస్తూ ఉంటుంది. వీలునామా విషయంలో ఎవరి ఆలోచనలు ఎవరి ఇంకా మనోభావాలు వాళ్ళవి. ఎక్కడ చూస్తే ఇక పారిజాతం మాత్రం చాలా చాలా ఎగ్జైటింగ్గానే ఉంటుంది. పారిజాతం అయితే మాత్రం ఆస్తి తనకి తన మనవరానికి వచ్చేస్తుంది. ఈ ముసలోడు చెప్పలేనంత మాత్రాన ఆస్తి మనకి రాకుండా ఉంటుందా? ఆస్తి నా మనవరాలదే కదా, జోష్న పేరు మీదకి ఆస్తి వచ్చిన తర్వాత అప్పుడు కదా ఈ ముసలోడి అంతు ఎలా చూడాలో అలా చూస్తాను అని చెప్పేసి చాలా సంబరపడిపోతూ ఉంటుంది
ఇక ఎప్పుడిప్పుడు ఆస్తి వీలునామాని చూసేస్తామని చెప్పి ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తూ ఉంటుంది. ఇలా ఎదురు చూస్తూ ఉన్న సమయంలోనే తెల్లవారుతుంది. ఇక వాళ్ళు ఎప్పుడొస్తారని ఆశగా ఎదురు చూస్తూ ఉన్న సమయంలోనే వినాయకరావు రానే వస్తాడు. కాలింగ్ బెల్ మోగేసరికల్లా ఇక వినాయకరావే వచ్చాడని చెప్పి ప్రతిసారి వెళ్ళి చూస్తూ ఉంటుంది. కానీ వినాయకరావు కాకపోవడంతో డిసప్పాయింట్ అయి వచ్చేస్తూ ఉంటుంది పారిజాతం. పారిజాతం, నువ్వు డిసప్పాయింట్ అవ్వనవసరం లేదు. ఈరోజు వినాయకరావు వస్తారు. వచ్చిన తర్వాత వీలునామా విషయం తెలుస్తుంది. అప్పుడు డిసప్పాయింట్ అవుతావో లేకపోతే ఎగ్జిట్ అవుతావో అది నీ నిర్ణయానికే వదిలేస్తున్నాను. కానీ ఇప్పుడు మాత్రం కాళ్ళు విరగదొక్కుకోకు అని చెప్పేసి శివనారాయణ అంటూ ఉంటాడు. అలా పారిజాతాన్ని ఒక పక్కన కూర్చోబెడతాడు. వినాయకరావు రాని వస్తాడు. వినాయకరావు వచ్చేసరికి అమ్మా ఇది సుమిత్ర కొంచెం టీ తీసుకొచ్చి వినాయకరావు గారికి ఇవ్వి అని చెప్పేసి అంటాం. అలాగే వినాయకరావు గారికి తీసుకొచ్చి టీ అయితే ఇవ్వడం. ఆయన టీ తాగిన తర్వాత ఇక శివనారాయణ గారు వీలునామా విషయం చూద్దామా అంటే వీలునామా చూపించండి, ఎవరెవరికి ఎంత ఆస్తిని రాశానన్నది వాళ్ళందరికీ తెలిసేలా చెప్పండి అని చెప్పేసి అంటూ ఉండగానే ఆస్తి వివరాలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటాయి బయటికి. అలా ఆస్తి వివరాలు ఒక్కొక్కటిగా వస్తూ ఉంటే ఇలా బయటకు వచ్చేసరికి ఒకసారి ఇక తన కొడుకు పేరు మీద కోడల పేరు మీద ఆస్తి ఉంటుంది తప్ప మిగిలిన ఎవరి పేరు మీద ఆస్తి అనేది బయట రాదు. ఇక నెక్స్ట్ ఆస్తి అనేది మొత్తం ఇప్పుడు సుమిత్ర గారి పేరు మీద దశరథ గారి పేరు మీద ఆస్తి అయితే ఉంది. ఆ తర్వాత వీలునామా మొత్తం అంతా కూడా ఇక శివనారాయణ గారు మనవరాలి పేరు మీద ఉందని చెప్పేసి అనేసరికి అదేంటి ముసలోడు నాకు ఆస్తిని రాసివ్వలేదా, పోనీలే జోష్న పేరు మీద రాసిస్తే ఒకటి నాకు రాసిస్తే ఒకటి ఏంటని చెప్పేసి అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఈలోగా తన మనవరాలైన ఏకైక శివనారాయణ గారు ఏకైక వారసురాలైన ఈ ఇంటికి అంతటికి వారసురాలైన అని అంటూ ఉంటాడు. ఈలోగా ఈ ఎగ్జిటింగ్ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక నవ్వుకుంటూ మురిసిపోతూ ఉంటుంది జోష్న. ఇక ఆశగా ఎదురు చూస్తూ ఉంటుంది పారిజాతం. కానీ దీప అని చెప్పేసి ఒక్కసారే చెప్పేసరికి షాక్ అయిపోతారు అందరూ కూడా. ఇక సుమిత్రతో సహా దశరథతో సహా ఇక అలాగే పారిజాతం జోష్న అందరికీ షాక్ ఎదురైపోతుంది. ఏకైక వారసురాలు దీపేంటి, దీపకు ఆస్తి రాయడం ఏంటి ఇదంతా అని చెప్పేసి ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోతారు. నాన్నగారు అని చెప్పేసి దశరథ, తాతయ్య అని చెప్పేసి ఇక జోష్న సుమిత్ర కూడా అలాగే అడుగుతుంది. అలాగే పారిజాతం కూడా షాక్ అయిపోయి ఉండిపోతుంది. ఏంటి పారిజాతం షాక్ అయిపోయావేంటి, ఆస్తిని నా మనవరాల పేరు మీద పెట్టకుండా ఈ ఇంటి వారసురాలు అంటూ దీప పేరు మీద పెట్టానేంటని చెప్పి షాక్ అయిపోయావా? మరి ఇంటి వారసురాలు ఎవరు? అవును నీకు తెలియదు కదా జోష్న, ఈ ఇంటి వారసురాలు ఎవరు? నువ్వా దీప అని చెప్పి అనేసరికి పెద్ద షాక్ అయితే ఎదురైపోతుంది. షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అందరూ కూడా. నాన్న అనేసరికి నువ్వు కాసేపు మాట్లాడుకు దశరథ, అమ్మ నువ్వు కూడా మాట్లాడుకు. జోష్న చెప్పమ్మా, ఈ ఇంటి వారసురాలు ఎవరు, అసలు వారసురాలు ఎవరు నీకు తెలుసు కదా అని చెప్పేసరికి తాతయ్య నాకే తెలుసు. నీకు తెలుసు ఈ ఇంటి వారసురాలు ఎవరు, దాసును ఎందుకు చంపాలని చూశావు అని చెప్పేసి అడుగుతూ ఉండగానే అది కాదు తాతయ్య అని చెప్పండి. పారిజాతం కూడా షాక్ అయిపోతుంది. ఏ పారిజాతం, నా మనవరాల్ని నాకు కాకుండా దూరం చేసేసావు, చంపేయాలి అనుకున్నావు. కానీ ఆ భగవంతుడు ఉన్నాడు కాబట్టి నా మనవరాలు బ్రతికింది, నా మనవరాలు బ్రతికే ఉంది. నా మనవరాలు ఎవరో నీకు తెలియదు కదా, దీప, ఈ ఇంటి వారసురాలు దీప. నీ కొడుకుని చంపాలని చూసింది దీప. ఇంటి వారసురాలని తెలుసుకున్న తర్వాత నీ కన్న కొడుకుని నీ మనవరాలే చంపేయాలని చూసింది. కన్న తండ్రిని తెలుసు కూడా చంపాలని చూసింది దుర్మార్గురాలు. కానీ నా వారసురాలు ఎప్పుడూ కూడా ఈ ఇంటి బాగే కోరుకుంది. ఈ ఇంట్లో వాళ్ళందరి సంతోషాన్ని కోరుకుని ఎప్పుడూ ప్రశాంతంగా ఉంది. తెలుసుకోలేని నేను ఈ జోష్న మాటలు విని మోసపోయి ఇదే ఈ ఇంటి మనవరాలు అనుకున్నాను. కానీ దుర్మార్గురాలని, పారిజాతం కన్నా చాలా పెద్ద దుర్మార్గురాలని తెలుసుకున్నాను. మీ ఇద్దరికి శిక్ష పడుతుంది, ఇద్దరిని వదిలేను. ఇక ఇద్దరు కూడా నా కొడుకు కోడలికి అన్యాయం చేశారు. మీ ఇద్దరు ఇక నుంచి అడుక్కోవడానికి కూడా పని చేయకుండా పోతారు. రేపటి నుంచి మీ ఇద్దరికి ఈ ఇంట్లో ఎలాంటి స్థానం లేదు. ఒకే ఒక్క స్థానం, పని మనిషి స్థానం మాత్రం ఇంట్లో ఉంది. ఎందుకంటే పారిజాతం నేను తాళి కట్టిన భార్య కాబట్టి చచ్చినట్టు ఇక్కడే ఉంటుంది. ఒకవేళ నీ మనవరాలు ఇక్కడ ఉండాలి అనుకుంటే పని మనిషిలా ఉంటుంది, లేదా ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. నా మనవరాలు దీప కింద పని మనిషి స్థానం కావాలనుకుంటే ఇక్కడ ఉండమను, లేదా ఇక్కడి నుంచి వెళ్ళిపోమను.
కానీ నా కంటికి మాత్రం పని మనిషిలా కనిపించాను, మరో రకంగా కనిపిస్తే చంపేస్తాను అని చెప్పేసి పెద్ద షాక్ ఇచ్చేస్తాడు శివన్నారాయణ. సుమిత్ర షాక్ అయిపోయి ఉండిపోతుంది. తన కూతుర్ని తనకి దూరం చేసి ఇక తన మనవరాల్ని తీసుకొచ్చి ఈ ఇంటి వారసురాలుగా పెంచిన ఇక పారిజాతం మీద సుమిత్రకి మాత్రం చాలా కోపం వచ్చేస్తుంది. ఇక ఆ కోపాన్ని అణుచుకుని పారిజాతానికి రోజుకో సగం టార్చర్ చూపించాలని నిర్ణయం తీసుకుంటుంది. అలా ఊహించని షాక్ అయితే ఎదురవుతుంది. శివన్నారాయణ రాసిన వీలునామా ద్వారాగా శివన్నారాయణ దాసు ద్వారాగా నిజమైతే తెలుసుకుంటాడు. దాసు స్పృహలోకి రావడం, అలాగే శివన్నారాయణ దగ్గరికి వచ్చి నిజం చెప్పేయడం జరగడంతో ఇక ఊహించని షాక్ అక్కడ ఎదురవుతుంది. మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే కోరుకుంటున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకు పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ మీద అయితే క్లిక్ చేసేయండి.